హలో ఎవ్రీబడి. వెల్కమ్ టు విస్లబ్. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే కంప్లీట్ అయ్యాయో, ఆ డిస్ట్రిక్ట్ యొక్క పూర్తి సమాచారం. ఆ డిస్ట్రిక్ట్‌లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు? క్వాలిఫై అయినోళ్ళు విమెన్ ఎంతమందున్నారు? మెన్ ఎంతమందున్నారు? అలానే ఆ డిస్ట్రిక్ట్ యొక్క ప్రీవియస్ కట్ ఆఫ్‌లు ఎలాగున్నాయి? అలాగే ఇప్పుడున్న రిక్రూట్‌మెంట్‌లో ఆ డిస్ట్రిక్ట్‌కి ఎన్ని పోస్టులున్నాయి? ఆ పోస్టులలో కూడా ఏ క్యాస్ట్‌కి ఎన్ని పోస్టులున్నాయి? ఈ ప్రతి సమాచారాన్ని కూడా మీ ముందుకి కేవలం ఒకే వీడియోతో ఇప్పుడు 'ప్రకాశం' గురించి నేను వీడియో చేస్తుంటే, ఆ 'ప్రకాశం'కి సంబంధించి ఆ క్యాండిడేట్ అనేవాడు ఈ వీడియో చూస్తే మెయిన్స్ వరకు ఇంకేది కూడా అవసరం ఉండదనమాట. అంత యాక్యురేట్‌గా నేను డేటా మొత్తం కలెక్ట్ చేసి మీకు ఈ ఒక్క వీడియోలోనే మీ ముందుకు ఈ ఇన్ఫర్మేషన్‌ని తీసుకొస్తున్నాను. మీకు ఏ రకంగానైనా కొంచెమైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటది. ఏవైనా అప్డేట్స్ ఉంటే అక్కడ కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతది. అండ్ ఈ వీడియోలోకెళ్ళే ముందు వీడియోని కొంతవరకు స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లాస్ట్ 3 డిస్ట్రిక్ట్స్‌లో కొన్ని పాయింట్స్ అనేవి నేను చెప్పడం మిస్ చేశాను. ఆ పాయింట్స్ ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతమందైతే క్వాలిఫై అవుతున్నారు ఈవెంట్స్, వీళ్ళందరూ కూడా సివిల్ కానిస్టేబుల్‌కి పోటీ పడితే, ఆ పోటీ ఎలా ఉండబోతుంది? ఆ రేషియో కూడా ఓన్లీ సివిల్ కానిస్టేబుల్‌కి పోటీ పడితే ఆ రేషియో ఎలా ఉంటదో అదే మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో ఏపీఎస్‌పీ కూడా పోటీ పడిన వాళ్ళుంటారు. ఈవెంట్స్ అంటే ఈ 2174 మంది ఈరోజు క్వాలిఫై అయ్యారంటే ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో, ఈ 2174 మంది కూడా కేవలం సివిల్ కానిస్టేబుల్ పోస్టులకే పోటీ పడరు. అయితే వీటిల్లో 3 ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏపీఎస్‌పీకి కూడా పోటీ పడతారు. నేను ఆ ఏపీఎస్‌పీని నెగ్లెక్ట్ చేస్తూ కేవలం సివిల్ మీద ఫోకస్ చేసి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ప్రతి పార్ట్‌లో కూడా మీకు ఇటువంటి విషయాలు కొన్ని ఇక్కడ 40% క్వాలిఫైడ్ అన్నాను. నెక్స్ట్ వీడియోలో నేను 66% అంటాను. అదెందుకన్నాను? దాన్ని దేన్ని బేస్ చేసుకొని అన్నానో కూడా మీరు వీడియో కంప్లీట్‌గా చూస్తే అర్థమవుతది. మీరు హాఫ్ వీడియో చూసి నాకు కింద కామెంట్ చేస్తే నేను మళ్ళీ దానికి రిప్లై ఇవ్వడం టైం వేస్టే. సో, వీడియోలోకి వెళ్తే ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో మనకి ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఎంతమంది క్వాలిఫై అయ్యారనేది చూద్దాం. 10 రోజులు మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఈవెంట్స్ అనేవి మొదలుపెట్టడం జరిగింది. అందులో 5345 మంది అటెండ్ అవ్వాల్సుంది. అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు ఇలా 5345 మంది. దాంట్లో ఎంతమంది అటెండ్ అయ్యారంటే 3256 మంది అటెండ్ అయ్యారు. ఇందులో కూడా ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 2174 మంది క్వాలిఫై అయ్యారు. అయితే ఈ 2174 మంది కూడా 3 ఈవెంట్లు క్వాలిఫై అవ్వలేదు. ఇందులో 3 ఈవెంట్లు క్వాలిఫై అయినోళ్ళు ఉన్నారు. అలానే 2 ఈవెంట్లు క్వాలిఫై అయ్యి సివిల్ కానిస్టేబుల్‌కి అర్హత సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది గమనించండి. నెక్స్ట్ చూసుకుంటే అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంతుందంటే 61% అటెండెన్స్ ఉంది. అయితే ఇక్కడ 66% క్వాలిఫైడ్ పర్సెంటేజ్ 66 అనేది నేనెందుకు చెప్తున్నానంటే, ఆబ్సెంట్ అయినోళ్ళతో నాకు సంబంధం లేదు. ఈవెంట్స్‌కి ఎంతమంది అటెండ్ అయ్యారో, అందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 66% మనకు క్వాలిఫై అయ్యారు. టోటల్ ఎంతమంది అటెండ్ అవ్వాల్సి ఉంది, అందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే నియర్లీ 40% మనం ముందే చూసుకున్నాం. ఎంతమంది మెయిన్స్‌కి అర్హత సాధించారని మనం ఆల్రెడీ చూసుకున్నాం. 2174 మంది. ఈ ఫిగర్ కన్ఫర్మ్ కరెక్ట్. ఇందులో అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇవేం లేవు. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్. పక్క డిస్ట్రిక్ట్‌లో ఉన్నవాళ్ళు కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో గ్రౌండ్‌ని ఆఫ్ చేసుకోవచ్చు. ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి 2174 మంది కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్ లోకల్ అని కూడా నేను చెప్పట్లేదు. నోట్ చేసుకోండి. అలానే ఇంకో విషయం. పక్క డిస్ట్రిక్ట్ నుంచి ప్రకాశం డిస్ట్రిక్ట్‌కొచ్చి ఈవెంట్ వేసి క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కడుంటే, ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా పక్క డిస్ట్రిక్ట్ వెళ్లి ఆ డిస్ట్రిక్ట్‌లో పార్టిసిపేట్ చేసుండొచ్చు కదా! సో, ఇటువంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ అని నేను చెప్తున్నాను. అప్రాక్సిమేట్ వాల్యూ. మోస్ట్‌లీ అన్నిట్లికి టాలీ అయిపోతాయి. ఇప్పుడు నేనేదైతే రేషియో చెప్పబోతున్నానో, ఇంచుమించుగా మీకు ఆ అరౌండ్ ది రేషియోస్‌లోనే ఉంటది. అండ్ ఈ 2174 మందిలో పురుష అభ్యర్థులు ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 1874 మంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి సంబంధించి మన దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. 2 రోజులకి ఎంతమంది క్వాలిఫై అయ్యారని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అందులో మన దగ్గర ఉన్న డేటా ప్రకారం 230 మెంబర్స్ నియర్లీ క్వాలిఫై అయ్యారు. కాకపోతే లాస్ట్ డే వెస్ట్ గోదావరిలో లాస్ట్ డేలో 61 మెంబర్స్ విమెన్ క్యాండిడేట్స్ కూడా పార్టిసిపేట్ చేసి క్వాలిఫై అయ్యారంట. దాన్ని నేను యాడ్ చేయను. ఆ వీడియోలో నేను యాడ్ చేయలేదు. అలానే ఈ కేస్‌లో కూడా 2 రోజులకి విమెన్‌కి జరిగిన ఈవెంట్స్‌లో 2 రోజులకి సంబంధించిన డేటా అయితే నియర్లీ 230 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అలానే లాస్ట్ రోజు ఎక్కువ మంది పర్సెంటేజ్ అటెండ్ అవ్వడం జరిగింది. అందులో కూడా విమెన్ క్యాండిడేట్స్ ఒక నియర్లీ మనం ఒక 70 మెంబర్స్‌ని వేసుకోండి.
ఒక 70 మెంబర్స్ మీకు క్వాలిఫై అయ్యుంటే, ఆ ఫిగర్ అనేది 300 మెంబర్స్ ఫీమేల్ 300 మెంబర్స్‌గా మనం పరిగణించవచ్చు. ఇది మీకొక క్లియర్ ఐడియా అనమాట. నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎన్ని పోస్టులున్నాయంటే 2005 పోస్టులు ఉండడం జరిగింది. అందులో ఫీమేల్‌కి ఎన్ని పోస్టులు? 69 పోస్టులు. మేల్‌కి ఎన్ని పోస్టులు? 136 పోస్టులు. ఇక్కడ ఇంకొక కాంప్లికేషన్. ఏంటంటే, ఇప్పుడు ఈ 205 పోస్టులున్నాయి గదా! ఈ 205 పోస్టులు కూడా జనరల్ అభ్యర్థులు. జనరల్ అభ్యర్థులంటే నేను ఓపెన్ కేటగిరీ, ఓసీ కేటగిరీస్ నేను చెప్పట్లేదు. జనరల్‌గా ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరిని పరిగణించి జనరల్ అభ్యర్థులని చెప్తున్నాను నేను. జనరల్ అభ్యర్థులకి ఈ 205 పోస్టులు కూడా రావు. ఎందుకంటే, ఇందులో 15% ఫర్ హోమ్ గార్డ్ రిజర్వేషన్ పోతది కాబట్టి, ఈ ఈ యొక్క రేషియో ఏదైతే ఉందో అది ఇలా ఉండదు. పెరుగుతదింకా. ఇందులో పోస్టులు తగ్గితే మీకు పోటీ పడే అభ్యర్థులు పెరుగుతారు కాబట్టి, ఆ రేషియో అనేది పెరుగుతది. అది కూడా మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. అయితే ఇందులో 15% మనకి హోమ్ గార్డ్ రిజర్వేషన్ పోతుంది. అలానే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి రిజర్వేషన్ కూడా పోతది. అవన్నీ చూసుకుంటే ఓన్లీ మన హోమ్ గార్డ్ రిజర్వేషన్‌ని మాత్రమే టార్గెట్ చేసి చూస్తే ఆఫ్టర్ హోమ్ గార్డ్ రిజర్వేషన్ మనకి 205 పోస్టులలో మహిళా అభ్యర్థులు 15% తీసిగా 59 పోస్టులు మిగులుతాయి. అలానే ఈ 205 పోస్టులలో పురుష అభ్యర్థులకి 116 పోస్టులు మిగులుతాయి. ఈ ప్రకారం చూస్తే ఫీమేల్‌కి ఎంత పోటీ ఉండొచ్చు? ఒక పోస్ట్‌కి 5గురు పోటీ పడొచ్చు. ఇక్కడ పురుష అభ్యర్థులకి ఎంత పోటీ పడొచ్చు? ఒక పోస్ట్‌కి 16 మంది పోటీ పడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఇలానే ఉండాలని లేదు. ఎందుకంటే ఇక్కడ 116 ఈ పోటీ మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం? ఒక ఫ్లూక్‌లో ఓవరాల్‌గా పురుష అభ్యర్థులు 1500 మందో, 1600 మందో క్వాలిఫై అయితే వాళ్ళందరినీ కంప్లీట్‌గా ఓన్ చేసుకొని సివిల్‌కి మాత్రమే చెప్తున్నాం ఈ కాంపిటీషన్. కానీ వాళ్ళు ఓన్లీ సివిల్‌కి ఉండరు గదా! ఏపీఎస్‌పికి కూడా ఉంటారు. కాబట్టి ఈ ఈ రేషియోని మీరు దృష్టిలో పెట్టుకుంటే దీనికంటే తగ్గుతాది గానీ పెరగదు. మాక్సిమం ఈ అరౌండే ఉంటది. దాంట్లో మీరు ఇబ్బంది పడకండి, భయపడకండి. రేషియోస్ అయితే ఈ ప్రకారంగానే ఉంటాయి. ఓకే. ఇది హోమ్ గార్డ్ రిజర్వేషన్ పోయాక మీకు మిగిలే పోస్టుల సంఖ్య. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే 205 పోస్టులు టోటల్‌గా ఉన్నాయి కదా! వీటిలో కేటగిరీ వైస్ ఏ క్యాస్ట్‌కి ఎన్ని పోస్టులు ఉంటున్నాయి. ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో 205 పోస్టులు పూర్తిగా ఉంటే మీ క్యాస్ట్‌కొచ్చేటప్పటికి 205 పోస్టులు మీరు బీసీసీ అయితే మీకు 205 పోస్టులు మీకే కాదు కదా! ఏ క్యాస్ట్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూస్తే అయితే నోట్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ 205 పోస్టుల్లో కూడా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ కాబట్టి ఇందులో హోమ్ గార్డ్ రిజర్వేషన్స్ కూడా కలిపుంటాయి. 15% పోస్టులు హోమ్ గార్డ్‌లకి ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, ఆ 15% పోస్టులు కూడా ఈ 205 పోస్టుల నుంచి మీరు మైనస్ చేసి చూడాలి. ఏ కేటగిరీ నుంచి హోమ్ గార్డ్స్‌కి ఎన్ని పోస్టులు వెళ్తున్నాయనేది రోస్టర్ ప్రకారం అది ఆ టెక్నికాలిటీస్‌లో నేను వెళ్ళట్లేదు. ఇప్పుడు మీకు చెప్తుంది అప్రాక్సిమేట్ మీ యొక్క కేటగిరీకి, మీ యొక్క క్యాస్ట్‌కి ఎన్ని పోస్టులు అలాట్ చేసున్నాయి అవి మాత్రమే చెప్తున్నాను. వాటిలో ఒక పోస్ట్ నుంచి 2 పోస్టుల వరకు కూడా హోమ్ గార్డ్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే అదర్ కేటగిరీస్ కూడా, అదర్ స్పెషల్ కేటగిరీస్‌కి కూడా. ఓకే. ఓవరాల్‌గా మనం వేకెన్సీస్ బ్రేకప్ చూసుకుంటే, మొదటిగా పురుష అభ్యర్థులకి మేల్ క్యాండిడేట్స్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఓపెన్‌లో అయితే మనకి 55 పోస్టులున్నాయి. ఈడబ్ల్యూఎస్‌లో 14, బీసీఏకి 9, బీసీబీకి 14, బీసీసీకి 1, బీసీడీ 9, బీసీఈ 5 పోస్టులు, ఎస్సీకి 21 పోస్టులు, ఎస్టీకి 8 పోస్టులు. ఇవన్నీ కూడా మేల్ క్యాండిడేట్స్ పోస్టులు. అలానే ఫీమేల్ క్యాండిడేట్స్ చూస్తే ఓపెన్‌లో 27 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌లో 7, బీసీఏకి 5, బీసీబీకి 7 పోస్టులు, బీసీసీకి 1, బీసీడీకి 5 పోస్టులు, బీసీఈకి 3 పోస్టులు, ఎస్సీ 10, ఎస్టీకి 4 పోస్టులు అలాట్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్‌గా 205 పోస్టుల్లో ఏ క్యాస్ట్‌కి ఎన్ని పోస్టులనేవి ఉన్నాయో దాని పూర్తి సమాచారం. అలానే నెక్స్ట్ చూసుకుంటే, అలానే మీకు వీడియోలో చెప్పినట్టు ముందుగానే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ కూడా మీకు ఇందులో నోటిఫై చేయడం జరుగుతుంది. 2016లో అండ్ 2018లో ప్రకాశం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. దీన్ని మీరు పాజ్ చేసి ఏ కేటగిరీ వాళ్ళు ఆ కేటగిరీకి పాజ్ చేసి మీ యొక్క కట్ ఆఫ్‌ని చూసుకొని జస్ట్ అవగాహన కోసం చూసుకొని ఇప్పుడున్న కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయో మీరే ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఓకే. ఇన్ఫర్మేషన్ మీకు ఏ రకంగానో ఉపయోగకరంగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రకాశం డిస్ట్రిక్ట్స్ ఆర్ అదర్ డిస్ట్రిక్ట్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీకు ఒకవేళ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే షేర్ చేయండి. డేటా యాక్టివేట్ చేయడానికి
చాలా టైం పడుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోస్ కూడా మాక్సిమం ఆ డిస్ట్రిక్ట్ యొక్క ఈవెంట్ అయిపోయిన ఒక 1 డే లేట్‌గా రావచ్చు. డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏవైనా అప్డేట్స్ ఉంటే యూట్యూబ్ కంటే ముందుగానే మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఈవెంట్స్ క్వాలిఫై అయిన అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మెయిన్స్‌కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్ వైస్ ఎన్ని మార్కులొస్తున్నాయో, మెయిన్స్‌కి అలా ప్రీవియస్ ట్రెండ్ ఎలా ఉంది, సబ్జెక్ట్ వైస్ అనే కాకుండా అందులో ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులొస్తున్నాయో, వాటి గురించి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఒక చిన్న సెషన్ దాని గురించి కూడా మాట్లాడదాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. విస్లర్.